Hi, welcome to our DGR physics classes. Today discuss about the topic system of particles and rotatory motion. System of particles and rotatory motion లో ప్రీవియస్ గా మనం 3 క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇది 4th క్వశ్చన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేద్దాం ఈ రోజు క్లాస్ లో. ఓకే, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి ఇది. ఓకే, ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే డిస్టింగ్విష్ బిట్వీన్ సెంటర్ ఆఫ్ మాస్ అండ్ సెంటర్ ఆఫ్ గ్రావిటీ. సెంటర్ ఆఫ్ మాస్ అంటే ఏంటి? మొత్తం పార్టికల్స్ అన్నీ కూడా సెంటర్ మీద యాక్ట్ చేస్తే అది సెంటర్ ఆఫ్ మాస్ అవుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా ఒక బూందీ లడ్డు ఉంది. ఓకే, ఆ బూందీ లడ్డు అనేది ఒక లడ్డు ఫామ్ అవ్వాలంటే నెంబర్ ఆఫ్ బూందీ పార్టికల్స్ అన్నీ కలిపి అవి ఒక లడ్డు కింద ఫామ్ చేస్తారు. ఆ లడ్డూలో ఉన్న పార్టికల్స్ అన్నీ కూడా సెంటర్ని కాన్సన్ట్రేట్ అయ్యి ఉంటాయి అన్నమాట. ఓకే, ఎక్కడైతే కాన్సన్ట్రేట్ అయ్యి ఉంటాయో అక్కడే సెంటర్ ఆఫ్ మాస్ అంటాం. ఒక సెంటర్ ఆఫ్ గ్రావిటీ అంటే సెంటర్లో ఉంటుంది మాస్ అనేది. ఓకేనండి, ఆ సెంటర్లో ఉన్న మాస్ మీద యాక్ట్ చేసే వెయిట్ని మొత్తం ఆ పార్టికల్స్ అన్నీ కూడా ఆ వెయిట్ పార్టికల్స్ అన్నీ కూడా సెంటర్ని యాక్ట్ చేస్తాయి. కాబట్టి సెంటర్లో ఉన్నట్టు మనం ఇమాజినేషన్ చేసుకోవాలి బాడీ. ఓకేనండి, చూడండి ఇక్కడ మనకి ఫస్ట్ సెంటర్ ఆఫ్ మాస్. సెంటర్ ఆఫ్ మాస్ ఈజ్ ఏ పాయింట్ at which the whole mass of the body is concentrated. అంటే ఇప్పుడు ఏంటి, మొత్తం ఒక బాడీ తీసుకుని వెళ్ళాలి. ఫర్ ఎగ్జాంపుల్ బాడీ అనుకుందాం. ఈ బాడీలో ఉన్న పార్టికల్స్ అన్నీ కూడా ఎక్కడ కాన్సన్ట్రేట్ అయి ఉంటాయి? ఎగ్జాక్ట్గా సెంటర్ని కాన్సన్ట్రేట్ అయి ఉంటాయి అన్నమాట. ఎక్కడైతే కాన్సన్ట్రేట్ అయి ఉంటే దాన్ని మనం ఏమంటాం? సెంటర్ ఆఫ్ మాస్ అంటాం. ఇప్పుడు స్టోన్ అన్నా ఏదైనా ఒక బాడీ ఫామ్ అవ్వాలన్నా ఆ బాడీలో ఉన్న పార్టికల్స్ అన్నీ కూడా సెంటర్ని కాన్సన్ట్రేట్ అయి ఉంటాయి. సెంటర్ని కాన్సన్ట్రేట్ అయి ఉంటాయి. దాన్ని మనం ఏమంటాం? సెంటర్ ఆఫ్ మాస్ అంటాము. అంటే సెంటర్ ఆఫ్ మాస్ ఈజ్ ఏ పాయింట్ అట్ విచ్ ద హోల్ మాస్ ఆఫ్ ది బాడీ ఈజ్ కాన్సన్ట్రేటెడ్ ఈజ్ కాల్డ్ సెంటర్ ఆఫ్ మాస్ అంటాము. నెక్స్ట్ ఇందులో ఫస్ట్ మనం సెంటర్ ఆఫ్ గ్రావిటీ. సెంటర్ ఆఫ్ గ్రావిటీ ఈజ్ ఏ పాయింట్ త్రూ విచ్ ద వెయిట్ ఆఫ్ ది బాడీ యాక్ట్స్. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా ఇప్పుడు మొత్తం ఒక బాడీ ఎలా ఉంది. ఈ బాడీలో ఉన్న పార్టికల్స్ అన్నీ కూడా సెంటర్ని కాన్సన్ట్రేట్ అయి ఉంటాయని చెప్పాం కదా. ఈ సెంటర్లో ఉన్న మాస్ని వెయిట్ అలాగే గ్రావిటీ అనేది డౌన్వర్డ్స్కి యాక్ట్ చేస్తుంది. దీన్నే మనం ఏమంటామంటే సెంటర్ ఆఫ్ గ్రావిటీ అంటాము. ఏదైనా ఒక బాడీ తీసుకున్నప్పుడు ఆ బాడీ యొక్క మాస్ని మనం సెంటర్లో ఉన్నట్టు ఇమాజినేషన్ చేసుకోవాలి. ఓకే, అప్పుడు ఆ వెయిట్ అనేది డౌన్వర్డ్స్కి యాక్ట్ చేస్తుందని చెప్పచ్చు. ఈ పాయింట్ని మనం సెంటర్ ఆఫ్ గ్రావిటీ అంటాం. ఆ బాడీ షేప్ ఎలా ఉన్నా సరే సెంటర్లోనే ఉన్నట్లు ఇమాజినేషన్ చేసుకోవాలన్నమాట. ఓకే, దాన్ని మనం ఏమంటాం? సెంటర్ ఆఫ్ గ్రావిటీ అంటాం అన్నమాట. ఓకేనండి, నెక్స్ట్ ఏంటి? ఇట్ మే ఆర్ మే నాట్ లై ఇన్సైడ్ ది బాడీ. లై ఇన్సైడ్ ది బాడీ అనమాట. అంటే సెంటర్ ఆఫ్ మాస్ ఉండాలంటే మధ్యలో బాడీ ఉండనవసరమే లేదు. బాడీ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఇప్పుడు రింగ్ ఉందనుకోండి సెంటర్ ఆఫ్ మాస్ ఉంటుంది. లేకపోతే ఒక ప్లేట్ ఉందనుకోండి, మనం భోజనం చేస్తాం కదా, ఆ ప్లేట్ ఉందనుకోండి, ఆ ప్లేట్కి సెంటర్ ఆఫ్ మాస్ ఉండొచ్చు. రింగ్కి సెంటర్ ఆఫ్ మాస్ ఉంటుంది. ఓకేనమ్మా, ఆ ప్లేట్కి సెంటర్ ఆఫ్ మాస్ ఉండదు. అంటే అక్కడ ఆ ప్లేట్ మే ఆర్ మే నాట్ లై ఇన్సైడ్ ది బాడీ. అంటే సెంటర్లో బాడీ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఓకేనమ్మా, అది సెకండ్ పాయింట్. నెక్స్ట్ ఏంటి? ఇట్ ఆల్వేస్ లై ఇన్సైడ్ ది బాడీ. అంటే సెంటర్ ఆఫ్ గ్రావిటీ ఉండాలంటే ఖచ్చితంగా సెంటర్లో మాస్ ఉండి తీరవలసిందే. అర్థమవుతుందండి? అంటే రింగ్ ఉందనుకో దాని సెంటర్ ఆఫ్ గ్రావిటీ ఉండదు. ఇప్పుడు మనకి ప్లేట్ ఉందనుకోండి సెంటర్ ఆఫ్ గ్రావిటీ సెంటర్లో ఉంటుందని చెప్పచ్చు. ఓకే, ఇట్ ఆల్వేస్ లైస్ ఇన్సైడ్ ది బాడీ అని చెప్పచ్చు. ఓకే, నెక్స్ట్ థర్డ్ పాయింట్ చూడమ్మా. సెంటర్ ఆఫ్ మాస్ ఈజ్ ఇండిపెండెంట్ ఆఫ్ యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ. సెంటర్ ఆఫ్ మాస్ అనేది యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ మీద ఆధారపడదు. ఓకేనండి, అంటే సెంటర్ ఆఫ్ మాస్ ఈజ్ ఇండిపెండెంట్ ఆఫ్ యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ. అంటే సెంటర్ ఆఫ్ మాస్ అనేది యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ మీద ఆధారపడదు. ఓకే, ఎందుకని? మధ్యలో బాడీ ఉంటేనే యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ ఉన్నట్టు. కానీ మధ్యలో బాడీ ఉండొచ్చు, ఉండకపోవచ్చు కదా సెంటర్ ఆఫ్ మాస్కి. అందుకనే ఇండిపెండెంట్ ఆఫ్ యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ. నెక్స్ట్ ఇక్కడ చూడండి థర్డ్ పాయింట్. సెంటర్ ఆఫ్ గ్రావిటీ డిపెండ్స్ ఆన్
డిపెండ్స్ అపాన్ యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ. ఎందుకంటే సెంటర్ ఆఫ్ గ్రావిటీ ఉండాలంటే ఖచ్చితంగా మధ్యలో బాడీ ఎండి తీరవలసిందే. అందుకనే డిపెండ్స్ ఆన్ యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ. ఓకే, నెక్స్ట్ ఫోర్త్ పాయింట్ చూడమ్మా. ఇట్ ఈస్ ద నేచర్ ఆఫ్ మోషన్ ఆఫ్ ది బాడీ. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక వీల్ ఉంది ఇలా, ఈ వీల్ ఇలా రొటేట్ అవుతుంది అనుకుందాం. ఈ వీల్కి సెంటర్ ఆఫ్ మాస్ ఉంటుంది కదా, ఇది మనం ఒక సైకిల్ వీల్ అనుకుందాం. ఈ సైకిల్ వీల్కి సెంటర్ ఆఫ్ మాస్ ఉంటుంది కదా, ఈ బాడీ ఏ దగ్గర ఉన్నదే బీకి రీచ్ అయింది అనుకోండి, ఈ వీలు ఓకే బీకి వచ్చింది అనుకోండి. ఇప్పుడు మనకి ఏ దగ్గర ఉంది, ఇది ఒక పాయింట్ కింద ఇమాజినేషన్ చేసుకోండి. ఇలా తిరుగుతున్నప్పుడు, ఇలా రొటేట్ అవుతున్నప్పుడు బీ ఇక్కడికి వచ్చింది అనుకుందాం, ఏనే ఇక్కడికి వచ్చింది అనుకుందాం, అనుకుందాం. అప్పుడు ఇదే కదమ్మా, ఏ అనే పాయింట్ ఇక్కడ నుంచి ఇక్కడ చేంజ్ అయింది అనుకోండి. సెంటర్లో ఉన్న మాస్ ఎలా ఉంది చూడండి, యాస్టీజ్గా నో చేంజ్. ఓకే, సెంటర్ ఆఫ్ మాస్ నో చేంజ్. కాబట్టి ఇక్కడ ఒక లీనియర్ మోషన్లో ఉన్నప్పుడు ఆ వీలు తిరుగుతూ ఉంటే నీకు ఎంత డిస్టెన్స్ వెళ్ళినా సరే సెంటర్ ఆఫ్ మాస్లో వేరియేషన్ ఉండదు. ఓన్లీ ఏ పార్టికల్కి పొజిషన్ చేంజ్ అవుతుంది తప్ప సెంటర్ పార్టికల్ చేంజ్ అవ్వదు అని చెప్తున్నాను అనమాట. ఇట్ ఈస్ ద నేచర్ ఆఫ్ ది మోషన్ ఆఫ్ ది బాడీ. ఓకేనమ్మా. నెక్స్ట్, ఇట్ ఈస్ ద స్టెబిలిటీ ఆఫ్ ది బాడీ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా చెప్పాలంటే స్టెబిలిటీ అంటే ఏంటి? ఇప్పుడు సపోజ్ నేను ఎలా స్టిఫ్గా నుంచున్నాను, దిస్ ఈజ్ ద స్టెబిలిటీ. ఓకే, స్టెబిలిటీ ఉన్నప్పుడు సెంటర్ ఆఫ్ మాస్ ఒకలాగా ఉంటుంది. అదే ఎలా వంగిపోతున్నాను అనుకోండి, అన్స్టెబిలిటీ అంటే స్టెబిలిటీ లేనట్టు నాకు. ఓకే, ఇలా ఉంటే స్టెబిలిటీ లేదు అంటే ఇలాగ ఉన్నప్పుడు సెంటర్ ఆఫ్ గ్రావిటీ అనేది ఒకలాగా ఉంటుంది, ఇలా స్టెబుల్గా ఉన్నప్పుడు సెంటర్ ఆఫ్ గ్రావిటీ అనేది ఒకలాగా ఉంటుంది అనమాట. ఓకేనండి. అంటే ఇట్ ఈస్ ద స్టెబిలిటీ ఆఫ్ ది బాడీ. ఓకేనమ్మా, అది స్టెబిలిటీ మీద ఆధారపడి ఉంటుంది సెంటర్ ఆఫ్ గ్రావిటీ అనేది. అంటే స్టిఫ్గా ఉంటే సెంటర్ ఆఫ్ గ్రావిటీ ఎక్కువ ఉంటుంది. అదే మనం ఇది ఇలా బెండ్ అయిపోయాం అనుకోండి, సెంటర్ ఆఫ్ గ్రావిటీలో చేంజెస్ వస్తుంది. ఓకే, దాన్ని మనం ఫోర్త్ పాయింట్ కింద చెప్పచ్చు. ఓకేనా, ఈ 4 పాయింట్స్ నేర్చుకుంటే సరిపోతుంది. యాస్టీజ్గా నేను ఎలాగైతే ఎక్స్ప్లెయిన్ చేశానో, నీ బోర్డు మీద ఎలాగైతే రాశానో యాస్టీజ్గా అలా రాసేస్తే సరిపోద్ది అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి? రైట్ ద ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్ ఫర్ ఏ పార్టికల్ రొటేటింగ్ అబౌట్ ఏ ఫిక్స్డ్ యాక్సిస్. ఓకే, యాక్చువల్గా మనకి ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్ అంటే మనకి ఒక బాడీ లీనియర్గా మూవ్ అవుతున్నప్పుడు కైనమాటిక్స్ చాప్టర్లో ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్ గురించి నేర్చుకున్నాం. ఒక్కసారి బ్రీఫ్గా ఆ ఈక్వేషన్స్ ఎలాగొచ్చి ఏంటి అనేది పక్కన రాస్తాను, ఒక్కసారి చెక్ చేసుకోండి. ఇప్పుడు మనం ప్రీవియస్గా ఎల్ఎం అంటే లీనియర్ మోషన్ అని, ఏఎం అంటే యాంగులర్ మోషన్ అని. ఓకే, లీనియర్ మోషన్లో డిస్ప్లేస్మెంట్ అంటే ఎస్ అని చెప్పచ్చు, యాంగులర్ మోషన్లో డిస్ప్లేస్మెంట్ అంటే థీటా అని చెప్పచ్చు. ఓకేనండి. అంటే ఒక బాడీ స్ట్రైట్గా వెళ్తుంది అనుకోండి, దాన్ని లీనియర్ మోషన్ అంటాం. అదే బాడీ సర్క్యులర్ మోషన్ ఇలా తిరుగుతుంది అనుకోండి, దాన్ని యాంగులర్ మోషన్ అంటాం. దీన్ని లీనియర్ డిస్ప్లేస్మెంట్ అంటాం, దీన్ని యాంగులర్ డిస్ప్లేస్మెంట్ అంటాం. ఓకే, అదేవిధంగా ఇక్కడ యూని వెలాసిటీ అంటాం, ఇక్కడ ఒమేగాని యాంగులర్ వెలాసిటీ అంటాం. అంటే ఇది ఇనీషియల్ వెలాసిటీ కింద కన్సిడర్ చేద్దాం, ఇక్కడ ఇనీషియల్ వెలాసిటీ కింద ఇది కన్సిడర్ చేద్దాం. ఓకే, ఇక్కడ లీనియర్లో ఫైనల్ వెలాసిటీని వీతో రాస్తాం, యాంగులర్లో ఇనీషియల్ వెలాసిటీని ఒమేగా నాట్ రాద్దాం, ఫైనల్ వెలాసిటీని ఒమేగా రాద్దాం. ఓకేనండి. అదేవిధంగా యాక్సలరేషన్ని ఇక్కడ ఏ అని రాస్తాం, ఇక్కడ ఏం రాస్తాం, ఆల్ఫా అని రాస్తాం. ఓకేనండి, యాక్సలరేషన్ ఆల్ఫాతో రాస్తాం. ఇవి పారామీటర్స్ అనమాట. ఇది లీనియర్ మోషన్కి, ఇది యాంగులర్ మోషన్కి. ఇప్పుడు ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్ ఏంటి మనకి? ఫస్ట్ ఈక్వేషన్ ఆఫ్ మోషన్ వి ఈజ్ ఈక్వల్ టు, ఫస్ట్ ఈక్వేషన్ ఆఫ్ మోషన్ ఏంటమ్మా ఇక్కడ? వి ఈజ్ ఈక్వల్ టు యూ ప్లస్ ఏటీ. నెక్స్ట్ సెకండ్ ఈక్వేషన్ ఆఫ్ మోషన్ వి స్క్వేర్ మైనస్ యూ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2as. ఇది లీనియర్ మోషన్కే ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్. ఓకే, నెక్స్ట్ థర్డ్ ఈక్వేషన్ s ఈజ్ ఈక్వల్ టు ut ప్లస్ హాఫ్ at స్క్వేర్. ఓకే, నెక్స్ట్ ఫోర్త్ది
నెక్స్ట్ ఫోర్త్ ఏంటి, nth సెకండ్ దగ్గర డిస్ప్లేస్మెంట్ క్యాలిక్యులేట్ చేయాలంటే ఎస్ఎన్ ఈజ్ ఈక్వల్ టు యూ ప్లస్ ఏ ఇంటూ n-1/2. ఓకే, నెక్స్ట్ ఫిఫ్త్ది ఓకేనమ్మా. ఫిఫ్త్ది ఏంటంటే ఎస్ ఈజ్ ఈక్వల్ టు డిస్ప్లేస్మెంట్ క్యాలిక్యులేట్ చేయాలంటే వి ప్లస్ u/2 ఇంటూ యావరేజ్ డిస్ప్లేస్మెంట్ ఓకే ఇంటూ టీ అనమాట. ఇవి మన కైనమాటిక్ ఈక్వేషన్స్ అంటాం. వీటిని కైనమాటిక్ ఈక్వేషన్స్ అంటాం. ఓకే, ఈ కైనమాటిక్ ఈక్వేషన్స్ని యూజ్ చేసి రొటేషనల్ కైనమాటిక్ ఈక్వేషన్స్ ఎలా రాద్దాం ఏంటనేది ఒక్కసారి చూద్దాం. ఓకేనండి, ఒక్కసారి ఇక్కడ మనకి ఇచ్చిన క్వశ్చన్స్ని ఒక్కసారి మన పక్కన చెప్పిన డేటాను బేస్ చేసుకుని ఇక్కడ రొటేషనల్ కైనమాటిక్ ఈక్వేషన్స్ ఎలా రాయాలో ఒక్కసారి చూద్దామండి. దీనికి ఆన్సర్ ఎలా రాద్దామంటే ఇక్కడ చూడండి. ఫస్ట్ ఈక్వేషన్ ఆఫ్ మోషన్. ఓకే, రొటేషనల్ ఇక్కడ ఏం రాద్దాం, రొటేషనల్ కైనమాటిక్ ఈక్వేషన్స్. చూడండి ఇక్కడ ఒకసారి వి అంటే ఫైనల్ వెలాసిటీ అని, యూ అంటే ఇనీషియల్ వెలాసిటీ అని, ఏ అంటే ఇక్కడ యాక్సలరేషన్ అని. సో వి ఈజ్ ఈక్వల్ టు యూ ప్లస్ ఏటీ. ఇప్పుడు చూడండి ఇక్కడ ఫస్ట్ కైనమాటిక్ ఈక్వేషన్ ఎలా రాద్దాం, ఇక్కడ వి అంటే ఇక్కడ ఫైనల్ కదా, ఇక్కడ వి అంటే ఫైనల్ వెలాసిటీ లీనియర్ వెలాసిటీ, ఒమేగా అంటే ఫైనల్ యాంగులర్ వెలాసిటీ. అంటే వి ప్లేస్లో నేను ఒమేగా రాద్దాం. ఒమేగా ఈజ్ ఈక్వల్ టు ఓకే యూ అంటే ఏంటి, ఇనీషియల్ లీనియర్ మోషన్ వెలాసిటీ, ఒమేగా నాట్ అంటే యాంగులర్ వెలాసిటీ. అంటే ఇక్కడ ఏం రాద్దాం, ఒమేగా ప్లేస్లో అంటే యూ ప్లేస్లో ఒమేగా నాట్ రాద్దాం. ఒమేగా నాట్ ప్లస్ ఏంటమ్మా, ఏంటంటే యాక్సలరేషన్ అని, ఆల్ఫా అంటే యాంగులర్ యాక్సలరేషన్ అని. అంటే ఇక్కడ నేను ఏ ప్లేస్లో ఏకి బదులు ఆల్ఫా రాయాలి ఇంటూ టీ అనమాట. దిస్ ఈజ్ ద ఫస్ట్ కైనమాటిక్ ఈక్వేషన్. ఒకసారి చూడండి, వి అంటే ఫైనల్ వెలాసిటీ, ఒమేగా అంటే ఫైనల్ యాంగులర్ వెలాసిటీ, యూ అంటే ఇనీషియల్ వెలాసిటీ, ఒమేగా నాట్ అంటే ఇనీషియల్ యాంగులర్ వెలాసిటీ అనమాట. ఆల్ఫా అంటే యాంగులర్ యాక్సలరేషన్, ఏ అంటే లీనియర్ యాక్సలరేషన్ అని అర్థం. ఇది ఫస్ట్ కైనమాటిక్ ఈక్వేషన్. సెకండ్ చూడండి, మీకు ఈజీగా అర్థమైపోతుంది. వి అంటే ఈసారి మీరు వి అంటే ఒమేగా స్క్వేర్ మైనస్ యూ అంటే ఏంటమ్మా ఒమేగా నాట్ ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ ఆల్ఫా ఇంటూ థీటా. ఆల్ఫా అంటే యాక్సలరేషన్ లీనియర్ యాక్సలరేషన్, ఇక్కడ యాంగులర్ యాక్సలరేషన్. ఎస్ అంటే లీనియర్ డిస్ప్లేస్మెంట్, ఇది థీటా అంటే యాంగులర్ డిస్ప్లేస్మెంట్. అందుకని నేను థీటా రాశాను ఇక్కడ. ఓకేనండి, నెక్స్ట్ థర్డ్ది ఏంటి, ఇక్కడ ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఎస్ అంటే మీకు తెలుసు థీటా ఈజ్ ఈక్వల్ టు యూ అంటే తెలుసు మీకు ఒమేగా నాట్ ఇంటూ టీ ప్లస్ ఆఫ్ ఏ అంటే తెలుసు మీకు ఆల్ఫా ఇంటూ టీ స్క్వేర్. టైంలో యాంగులర్ అన్నా లీనియర్ అన్నా ఒకటే ఉంటుంది కదా, టైంలో వేరియేషన్ ఏముంటుంది కాబట్టి ఇంకా టీగానే రాసేస్తాం. నెక్స్ట్ ఫోర్త్ కైనమాటిక్ ఈక్వేషన్ చూడండి, థీటా ఎన్ ఎస్ఎన్ కాబట్టి థీటా ఎన్ ఈజ్ ఈక్వల్ టు చెప్పండి, యూ అంటే ఒమేగా నాట్ ప్లస్ ఏ అంటే ఆల్ఫా ఇంటూ ఎన్ అంటే వాల్యూ ఇంటీజర్ వాల్యూ n-1/2 అనమాట. ఓకే, దిస్ ఈజ్ ద ఫోర్త్ కైనమాటిక్ ఈక్వేషన్. నెక్స్ట్ ఫిఫ్త్ ఏంటి, ఎస్ కాబట్టి థీటా అంటే యావరేజ్ డిస్ప్లేస్మెంట్ క్యాలిక్యులేట్ చేయాలంటే ఈ ఫార్ములా అప్లై చేస్తాం అనమాట. అంటే వి అంటే ఒమేగా ప్లస్ యూ అంటే ఒమేగా నాట్ బై 2 ఇంటూ టీ అనమాట. దిస్ ఈజ్ ద ఫోర్త్ కైనమాటిక్ ఈక్వేషన్. ఓకే, ఈ ఫిఫ్త్ క్వశ్చన్కి ఈ 5 కైనమాటిక్ ఈక్వేషన్స్ రాసేస్తే ఓకే 4 out of 4 వచ్చేస్తుంది. ఒకసారి ఇచ్చాడు ఈ క్వశ్చన్. ఓకేనండి, జాగ్రత్తగా నేను ఎలాగైతే రాసానో అలాగే ఆస్ట్రేజిగా రాస్తే సరిపోతుంది అనమాట. ఓకేనండి, థ్యాంక్ యూ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ద మై డీజీఆర్ ఫిజిక్స్ క్లాసెస్. థ్యాంక్ యూ.